నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లుని మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచురియన్ యూనివర్సిటీ ఏర్పాటైందని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకి ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని అన్నారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మనకి పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం. సో బుచ్చయ్య తాతే చెప్పింది ఏంటంటే, చట్టాలు మనం సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారెన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఐ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా ఉంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి, విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలి. గుంటూరులో సిఐడి కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతాం ఇప్పుడు పైకి ఆగండి.
ఏఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో జరుగునని సభలకి సంబంధించిన లోగోని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు. ఏఏవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా నేను ఈ సభల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభ పాటవాలు తగిన గుర్తింపు ఉండటం లేదని, రాజకీయ కారణాలకి యువత జీవితాలను బలి చేస్తున్నారని చెప్పారు. ప్రతిభ ఉండి విదేశాలకు వెళ్లే పరిస్థితి ఎందుకని, మన దేశంలో ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. మహాసభలో గౌరవాన్ని ఆహ్వానించడం చేయడం జాతీయ కార్యదర్శి నారాయణ గారిని చేస్తాం. మరి ట్రంప్ కలిశాడు మోడీ గారు. ఏమైనా మా భారతదేశ ప్రజలు ఇంకోటి, అమెరికాలో భారతీయ సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఆర్థిక రంగంలో కానీ భారత ప్రజలు కానీ సమ్మె చేస్తే అమెరికా ప్రభుత్వం పడిపోతుంది, 20% పడిపోతుంది. అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మనం మన ప్రకారం కాపాడలేకపోతున్నాం. ఒక మాట చెప్పచ్చుగా, చెప్పలేకపోతున్నాం, అడుక్కుంటాం పోయి. అదే విధంగా కూడా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో యువత పనైపోతున్నారు. యువతలకి ప్రలోభాలు బట్టి వాళ్ళు పబ్బం కల్పించుకోవడం తప్ప వాళ్ళు బతికేందుకు ఉపయోగపడేటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు. అందుకనే కొన్ని యువకులు ఆత్మహత్య చేస్తున్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎందుకు? దొంగ శాతం పోతున్నారు వేలాది మంది అమెరికా. ఒకరైతే 6 నెలలు దిగారు, 2 నెలలు దిగిపోయారు, వెళ్ళిన 6 వారాలు దిగిపోయారు. అంటే ఇంత కష్టపడి యువకులు దేశానికి పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి, ఇప్పుడు అమెరికా ముందు జాగ్రత్తలు ఈ దేశం ఉత్పత్తి రంగం కష్టపెట్టాలా? వ్యవసాయం 3 పంటలు పండేటువంటి అవకాశం అగ్రికల్చర్ మీద కానీ, ఇంకోటి మీద కానీ ఇంపోర్ట్ చేసేయాలని ఎక్స్పోర్ట్ చేసేకి పోవాలి. అంటే భారతదేశంలో ఉత్పత్తి రంగాలు పెరగాల. ఉత్పత్తి రంగాల పైన రీసెర్చ్ సెంటర్ పైన డబ్బులు కేటాయించాలి. అదే కేటాయించింది, ఎదురు డబ్బులు ఉంటాయి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈరోజు చెప్పింది 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏస్, అంటే 16 లక్షల కోట్ల రూపాయలు నిరంతర అవసరంగా ఉన్నాయని ప్రకటించింది. 2014 నుంచి 2023 దాకా ఆ లెక్కలు మొత్తం 16 లక్షల వచ్చింది. అంతమంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2,25,000 కోట్ల రూపాయలు ఎంపీ, ఇప్పుడు 16 లక్షల కోట్లు పెట్టింది. ఆ 16 లక్షల కోట్లు నేను చెప్పేది కాదు, నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? మన మీద పనిచేస్తుంది డబ్బులు కదా. ఎగ్గొట్టిపోయిన ఉన్నారు, మీరు దత్తపుత్రులు కదా, విజయమాయ దత్తపుత్రులు కదా, మోడీ మీరు దత్తపుత్రులు కదా. 28 మంది పారిపోతే అది విజయమాయ ఒకరు తప్ప మిగతా అందరూ కూడా గుజరాత్ పొందాలి. అందరూ మోడీ దగ్గర ఉండేవాళ్ళే. వాళ్ళకి హాయిగా ఆడబెట్టుకుంటున్నారు. విజయమాయ కంటే ఖాళీగా ఉండేటంటే 3 పిల్లలు అంటే వాళ్ళు న్యాషన్ తీసుకోరు, డబ్బులు నాశనం అయిపోతుంది. అవన్నీ ఆ 16 లక్షల కోట్ల రూపాయలు కనుక చేయగలిగితే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ మొత్తం పెట్టచ్చు. వీళ్ళు అనుకోకుండా మన సంపదని మనమే ధ్వంసం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ సెంటర్లో వైసీపీ ప్రబల బండ్లను ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లని పోలీసులు పంపారని పలువురు ఆరోపణలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొని రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏఎస్ఐ 4 కానిస్టేబుల్స్ కి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
విజయవాడ సబ్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం కోర్టుకి తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వంశీని చూసేందుకు కోర్టు వద్దకు చేరుకున్న ఆయన సతీమణి పంకజశ్రీ పీటీ వారెంట్పై మాజీ ఎమ్మెల్యే వంశీని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. Incoming call from Swati Reddy identified by Truecaller. Incoming call from Swati Reddy identified by Truecaller. ఏలూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకి పెదవేగి మండలం విజయరాయిలో జరుగుతున్న కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కోకో రైతుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యాన శాఖ డైరెక్టర్ గారి కార్యాలయం గుంటూరులో వాళ్ళ రైతులతోటి కంపెనీల ప్రతినిధులతోటి చర్చ జరిగింది. రైతు ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళాం. అయితే సమస్య పూర్తిగా ఇంకా పరిష్కారం చేసే విధంగా నిర్ణయం జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ నెల 20వ తారీఖున పెద్దవేగి మండలం విజయరాయిలో గాంధీనగర్లో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోకో రైతులందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో సాగు అవుతున్నది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోకో సాగు జరుగుతున్నది. ఈ అన్ని జిల్లాల నుంచి కూడా కోకో రైతులు సంఘటితంగా 20వ తారీఖున ఉదయం 10 గంటలకు పెదవేగి మండలం విజయరాయిలో జరుగుతున్న కోకో రైతు సదస్సుకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాయి. ఇంతకుముందు లేని విధంగా నాణ్యతా ప్రమాణాల పేరుతోటి అలాగే ఇతర అనేక అంశాలు ముందుకు తీసుకొచ్చి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులు అడుగుతున్న ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలి. అలాగే అన్సీజన్ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే కంపెనీలు కొనుగోలు చేస్తున్న ధర రైతుకి సరిపోదు కాబట్టి వ్యత్యాసం ధర అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రకంగా కోకో రైతు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కోకో రైతులు మరింత ఐక్యంగా వారి సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర సమస్యని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కేశవరావు గారు, అట్లాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ వడ్డే సోమేశ్వరరావు గారు, కౌలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిబాబు గారు, ఇట్లాంటి అనేక రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున విజయరాయిలో జరుగుతున్న సదస్సుకి తరలి రావాలని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.